సీతాకాంత్ విషయంలో శ్రీలత వేసే ఎత్తులను చిత్తు చిత్తు చేస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఊహించని షాక్‌లు ఇస్తూ ఉంటుంది. మరి ఇప్పుడేమో ఇద్దరు కలిసి ఆఫీస్‌కి వెళ్తూ ఉంటారు సీత, రామ. అయితే శ్రీలత ఒక నాటకం ఏస్తుంది. ఏంటంటే ఇద్దరూ రాహుకాలంలో కాకుండా మంచి ముహూర్తంలో బయలుదేరండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ వెళ్తున్నారు కదా ఆఫీస్‌కి అన్నట్టు చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా ఇదివరకే కూడా ఎళ్ళున్నాం కదా అంటే, అలా కాదు నాన్న. ఇప్పుడు రామలక్ష్మి ఇంటి బాధ్యతలతో పాటు కంపెనీ బాధ్యతలు కూడా చూసుకోబోతోంది కదా! అందుకని మంచి ముహూర్తంలో వెళ్ళమంటున్నానన్నట్టు చెప్తూ ఉంటుంది. మా అమ్మ ఎంత మంచిదో అని సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు. అయితే రామలక్ష్మి ఏం చేస్తుందంటే, అవునత్తయ్య మీరు మా మంచి కోరుకుంటారు ఎప్పుడు అని కాళ్ళకి దండం పెట్టుకొని మరీ ఆశీర్వదించండి అత్తయ్య, మొత్తం మంచిగా జరగాలని నిర్విఘ్నంగా నేనేమనుకుంటే అది జరిగిపోవాలని ఆశీర్వదించండి అని చెప్పగానే శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది. వద్దత్తయ్య గారు, మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుంది, నువ్వు ఆశీర్వదిస్తే వద్దు వద్దు అంటూ ఉంటుంది. లేదులే, లోపల ఇంత కుళ్ళు పెట్టుకొని సర్వనాశనం అయిపోవాలి రామలక్ష్మి అని నేను అనుకుంటూ ఉంటే దానికి మంచి ఎక్కడ జరుగుతుంది అని శ్రీలత శ్రీవల్లితో చెప్తూ ఉంటుంది. అంతేకాదు రామలక్ష్మి శ్రీలతని కౌగిలించుకొని, యాక్టింగ్ మీకే కాదు నాకు కూడా వచ్చు, నా నటన ఎలా ఉంటుందో చూడండి అంటూ కనుసైగలతో ఒక వార్నింగ్ ఇచ్చినట్టే బయలుదేరుతుంది సీతతో పాటు. అయితే సీతాకాంత్ రామలక్ష్మి శ్రీలత మీద చూపిస్తున్న ప్రేమకి, మా అమ్మని నా తర్వాత అంత బాగా చూసుకునేది నువ్వే రామలక్ష్మి అంటూ మురిసిపోతూ ఉంటాడు. ఇక సందీప్ని కూడా ఆశీర్వదించి పంపిస్తూ ఉంటుంది. జాగ్రత్తరా రామలక్ష్మితో, నువ్వు ఆఫీస్‌కి ఏ పని మీదైతే వెళ్తున్నావో దాని గురించే ఆలోచించు. రామలక్ష్మి విషయంలో ఒక కంట కనిపెడుతూనే ఉండు అంటే, నేను చూసుకుంటానమ్మా అని ఒక